రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు గెలవగానే టీడీపీ పుంజుకుందని ఆనందించడం సరికాదని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఓట్ల బండిల్లో ఏదో గందరగోళం జరిగిందని సజ్జల అనుమానాన్ని వ్యక్తం చేశారు. అవకతవకలపై ఈసీకి ఫిర్యాదు చేశామని సజ్జల అన్నారు. లెఫ్ట్ పార్టీల ఓట్లు టీడీపీకి పడ్డాయని సజ్జల విశ్లేషించారు. ఇది ప్రజా వ్యతిరేకత ఎలా అవుతుందని సజ్జల ప్రశ్నించారు. ఈ ఓటమి తమపై ఎలాంటి ప్రభావం చూపదని, ఈ ఎన్నికల్లో వైసీపీ నష్టపోయింది ఏమీ లేదని సజ్జల అన్నారు. ఒక్కసారి మేము చెప్తున్న తీసుకున్నాక వెన్ ఇట్ డజంట్ రిప్రజెంట్ టోటల్ దీని సొసైటీ అనండి, మన స్టేట్లో ఓటర్ దీని ప్యాటర్న్ రిఫ్లెక్ట్ చేయనప్పుడు మీరు వేరే ఇష్యూస్ పెట్టుకుంటే దట్ డజంట్ ఆన్సర్. ఇది రాదు, క్వశ్చన్ రాదు. 2007లో నాకు గుర్తుండైతే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమ వెస్ట్లో నాకు తెలిసి ఇప్పుడు మా పార్టీలో ఉన్న టీడీపీ నుంచి గెలిచాడు అభ్యర్థి. If you feel it meant something TDP sweep చేసింది ఎంటైర్ రాయలసీమలో అంటే వాట్ హ్యాపెండ్ లేటర్ 2009 మీరే చూశారు. మా ప్రియారిటీస్ వాళ్ళు ఏదో డబ్బులు తీసుకున్నారు కాబట్టి బెనిఫిట్ అని కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రియారిటీస్ ఏవైతే పెట్టుకున్నాయో ఆ ప్రియారిటీస్ ఏ వర్గాలనైతే రీచ్ అయినాయో వాళ్ళు కూడా దీంట్లో లేరు. ఈ విషయం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అంటే దీంట్లో ఉండరని కాదు, దీంట్లో కొద్దిమంది ఉండొచ్చు, కానీ డెసిసివ్ రోల్ ప్లే చేయగలిగిన దీంట్లో ఏదైతే ఉన్నాయో జనరల్ ఎలక్షన్స్లో ప్లే చేస్తారు, విచ్ ఇట్ వాజ్ ప్రూవ్డ్ బియాండ్ డౌట్ లోకల్ బాడీస్లో కానీ బై ఎలక్షన్స్లో కానీ. అది ఉన్నప్పుడు రియల్ టెస్ట్ అవుతుంది. ఆ రియల్ టెస్ట్ వచ్చేది జనరల్ ఎలక్షన్లో వస్తుంది. దానికి సంబంధించి అయితే ఇవి ఏ రకంగానూ దాన్ని ఏమంటాం ఒక ఇండికేషన్ కానీ ఇంకోటి అనుకోవడానికి వీలు లేదు. ఫర్ ది సింపుల్ రీజన్ ఓటర్లో చూస్తే ఈ ఓటర్ చిన్న సెక్షన్ కూడా శాంపుల్ సెక్షన్ కాదు. అంటే కటింగ్ అక్రాస్ ఆల్ సెక్షన్స్